మెగాస్టార్ చిరంజీవి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వాళ్ళు ఉండరు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయన పేరుకు చాలా క్రేజ్ ఉంది. థియేటర్స్ లో ఆయన సినిమా రిలీజ్ అయిందంటే చాలు ఫ్యాన్స్ కి ఇక పండగే. సినిమాలతో పాటు ఎన్నో సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తూ ప్రజల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్నారు. అలాంటి గొప్ప మనిషిని ఇటీవల కేంద్రం పద్మ విభూషణ్ తో కూడా సత్కరించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అసలు ఏంటా వార్త? అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. ఈ మధ్య మెగాస్టార్ చిరంజీవికి బీజేపీ చాలా ప్రాముఖ్యతనిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఆయనకి ఉన్న ఇమేజ్ ను వాడుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఏపీలో అల్లూరి సీతారామరాజు విగ్రహం ఏర్పాటు సభలో చిరుకు ప్రధాని మోదీ ప్రాధాన్యతనివ్వడం, ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022గా ప్రకటించడం, అయోధ్య రామ మందిరానికి ఆహ్వానించడం, ఇటీవల పద్మ విభూషణ్ పురస్కారం ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తే పక్కా ప్రణాళిక ప్రకారమే మోదీ చిరంజీవికి ప్రాధాన్యత ఇస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలోనే రాష్ట్రపతి కోటాలోనే చిరును రాజ్యసభకు నామినేట్ చేయాలని చూశారు. కానీ ఈ ఆఫర్ను ఆయన సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. త్వరలో లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీలో ఎన్నికలున్న నేపథ్యంలో బీజేపీ అధిష్టానం చిరంజీవిని ముందు పెట్టి రాజకీయాలు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవిని రాజ్యసభకు పంపించాలని బీజేపీ పెద్దలు నిర్ణయించినట్టు వార్తలొస్తున్నాయి. ఏపీలో జనసేనతో కలిసి పోటీ చేస్తున్న బీజేపీ సొంతంగా బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు దీన్ని బట్టి స్పష్టమవుతోంది. అందుకే చిరంజీవిని పెద్దల సభకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి చిరంజీవితో ఇప్పటికే మాట్లాడినట్టు సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది. ఒకవేళ చిరంజీవిని రాజ్యసభకు పంపాలంటే ఎక్కడి నుంచి పంపిస్తారనేది కూడా చర్చ కొనసాగింది. బీజేపీకి యూపీ నుంచి దాదాపు 10 రాజ్యసభ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ కూడా వచ్చింది. ఈ రాజ్యసభ ఎన్నికల్లోనే చిరంజీవిని యూపీ నుంచి పెద్దల సభకు పంపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. యూపీ నుంచి ఇప్పటికే తెలంగాణకు చెందిన లక్ష్మణ్ రాజ్యసభకు ఎంపికయ్యారు. మెగాస్టార్ చిరంజీవికి గతంలో రాజ్యసభ సభ్యుడిగా, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఆయన యూపీఏలో పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. చిరు 2014 నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలపై ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో ఆయన మరోసారి రాజకీయాల్లోకి అడుగు పెడతారా లేదా అనేది ప్రశ్నగా మారింది. అయితే ఈ ప్రతిపాదనను మెగాస్టార్ చిరంజీవి ఎంతవరకు అంగీకరిస్తారనేది తెలియాల్సి ఉంది.